పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా 42 అంశాలకు ఆమోదం తెలిపారు. ఎజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకువెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభినందించారు. వరదలు, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, టెక్నాలజీ ద్వారా ఒకచోట కూర్చుని సమీక్ష చేస్తున్నారని ఎంపీ కితాబిచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎన్ఎస్సి ఫంక్షన్ హాలులో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీల్లో సీసీ కెమెరాలు ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు హాజరయ్యారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు తనకెంతో పనిచేశాయన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని అభినందించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని, డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని తెలిపారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో సిపి ప్రతిభ అపారమన్నారు. వరదల సమయంలో, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్లు ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వల్ల ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయన్నారు. ఇదే విధంగా దాతల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీని అనుసంధానం చేయడంలో వారికి వారే దిట్ట. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ని యూజ్లోకి తీసుకొచ్చారు. మనం ఎప్పుడో 2014-19 ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ని గత ప్రభుత్వ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూమ్కి మూతపడితే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ని తీసుకురావడమే కాకుండా మా అందరినీ మమేకం చేసి డ్రోన్స్, అంటే 29 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్లు ఉండి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా డ్రోన్ల ద్వారా వాటిని నిరోధించడంలో మా కమిషనర్ గారి పాత్ర గణనీయంగా ఉంటుంది. తప్పకుండా వారికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా, నిజంగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవాడలో జరగడం చాలా బాగుంది. కాకపోతే ఒకటే కోరాము ఈ మధ్య ఇప్పుడు, సార్ మా ఛానళ్ళలో ఎక్కువ రాస్తున్నారు, ఇంటెన్సిటీ తగ్గించడం కొంచెం అని, అది అన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటి వరకు మేము 11 కేసెస్ పంపించాము. ఇంకొక 10 కేసులు పైప్ లైన్లో ఉన్నాయి. ఈ 11 కేసెస్లో ప్రభుత్వం
8 కేసుల్లో మాకు పిచ్ NDPS కింద ఆర్డర్స్ జీవో ఇవ్వడం జరిగింది. 8 మందిని లోపల పారేశాం. మిగతా వాళ్ళను కూడా డ్రగ్స్ ఎవరైతే తీసుకొచ్చి అమ్ముతున్నారో, డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాము. ఆ పిచ్ NDPS ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోండి, ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకోవాలంటే 2 కేసులు కావాలి. ముందు ఒక కేసు వదిలేస్తాము, రెండో కేసు కానీ దొరికితే వాడిని ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాం. డెఫినెట్గా ఇది నెక్స్ట్ 6 monthsలో సమూలంగా నిర్మూలించే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఇప్పటికే అందుకే చెప్తున్నాను, ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఎవరైనా NDPS యాక్ట్లో అంటే గంజా యాక్ట్, NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన యాక్ట్ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా, అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా ఇవాళ సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా వంతుగా కూడా నేను చెప్పాను, దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. ఇవాళ గంజాయి తాగి నీ బిడ్డ నిర్వీర్యం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం సమాజం నిర్వీర్యం అయిపోద్ది. అదేవిధంగా గంజాయి అమ్ముతున్న భర్త ఇంట్లో 100 రూపాయలు తెస్తున్నాడని అంటున్నారు తప్ప, మీ పిల్లలతో పాటు అనేక మంది తన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, అదేవిధంగా సమాజంలో తోటివారి ఆరోగ్యం సర్వనాశనమే ప్రక్రియకి ఆయన వెళ్తున్నాడనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ప్రజలు కూడా సహకరించి ఈ విజయవాడ నగరమే కాదు రాష్ట్రం మొత్తం గంజాయి రహిత రాష్ట్రంగా, అదేవిధంగా దొంగల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరూ సహకారం కావాలని మీ ద్వారా కూడా అనేక మందిని కోరడం. రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు సుమారుగా 45,000 ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ బారిన పడకూడదనే ఈగల్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్రగ్స్ బారిన పడితే వారితో పాటు కుటుంబం సామాజికంగా ఎలా పతనం అవుతారు అనే అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా 1972 ఈగల్ కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. డిఅడిక్షన్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ సౌజన్యంతో నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ విభాగాధిపతి ఆకే రామకృష్ణ, ఈగల్ ఎస్పీ కె నాగేష్ బాబు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడ్ కొండలరావు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం సే నో టు డ్రగ్స్ వద్దు బ్రోచర్లను ఆవిష్కరించారు. నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, నషాముక్త్ భారత్లో భాగంగా భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. డ్రగ్స్, వాటి చట్టాల గురించి అవగాహన కల్పించడం, డ్రగ్స్ బారిన పడితే వారికున్న శిక్షలు, బెయిల్ రాకపోవటం, భవిష్యత్తులో పాస్పోర్ట్లు, ఉద్యోగాలు, అవకాశాలు రావని, భవిష్యత్తు అంధకారం అవుతుందని వివరిస్తున్నామని చెప్పారు. నషాముక్త భారత్లో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ తరపున రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా దృష్టి పెట్టామని చెప్పారు. 34 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని, అక్కడ నుంచి గంజాయి తెస్తే నేరమని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు. ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో తక్కువ మోతాదులో డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖ అందరినీ కలుపుకొని హైడ్రా గాంజా డ్రగ్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ఇది ఖచ్చితంగా మనం జాగ్రత్తగానే గమనించాలి. ఇదంతా కూడా యువతలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈగల్ ప్రధాన ఉద్దేశం అదే. మన రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈగల్ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం ఏ విద్యార్థి కూడా ఈ డ్రగ్స్ బారిన పడకూడదు. డ్రగ్స్ బారిన పడితే ఇంకా అతని కుటుంబం కానీ అతను కానీ సామాజికంగా ఎలాగ పతనం అవుతాడో మనం చెప్పడం జరుగుతుంది. మేము త్వరలోనే ఇంకా విస్తృతంగా అందరి విద్యార్థులను కలుస్తున్నాం. ఈగల్ క్లబ్లోని 8 మంది విద్యార్థులు, 4 అమ్మాయిలు 4 అబ్బాయిలతో, 2 అధ్యాపకులతో బలమైన కమిటీని వేసాం. ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ క్యాంప్స్, వర్క్షాప్స్, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ కూడా, దాని గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యవసానాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఈగల్ అడాప్ట్ చేసుకుంటుంది.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. విజయవాడ నగర అభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశంలో పెట్టిన అనేక తీర్మానాలను ఆమోదించడం జరిగిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో మంచినీటి సమస్య ఉందని, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లు మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నేడు జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 156 అంశాలు సభ ముందుకు రాగా వాటిలో 34 అంశాలపై చర్చ మధ్యాహ్నం భోజన విరామ సమయానికి పూర్తయిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా నగరంలోని రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా సమస్యలపై సమగ్రమైన చర్చ సాగిందని ఆమె పేర్కొన్నారు. విజయవాడలో మంచినీటి సమస్య ఉందని గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో కొత్త వాటర్ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్య సభ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం 15,000 రూపాయల వేతనం పొందుతున్న కార్మికులకు 21,000 రూపాయల వేతనం చెల్లించేందుకు వచ్చే కౌన్సిల్లో తీర్మానం చేయాలని నిర్ణయించామని మేయర్ వెల్లడించారు. అగ్రికల్చర్, వాటర్ సప్లై విభాగాల్లో కొంతమంది కార్మికులను నియమించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. కొంతమంది కార్పొరేటర్లు పలు అంశాలు రేస్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సిఈ గారికి కానీ లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొండ ప్రాంతాల్లోన ఏదైతే వాటర్ పైప్ లైన్లు డ్యామేజ్ జరిగినాయి, కొత్త వాటర్ పైప్ లైన్లు వేయాల్సిందిగా తెలియచేయటం జరిగింది. అలాగే ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ హార్టికల్చర్ సెక్షన్లో కానీ అలాగే ఆఫ్కాస్ వర్కర్లు 15,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళు గత 50 రోజుల నుంచి సమ్మె చేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈరోజు ఉపశమనంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చే కౌన్సిల్ ఆమోదం కొరకు వాళ్ళందరికీ హెల్త్ వెలియన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇచ్చే విధంగా మరొక 6,000 అదనంగా ఇచ్చే విధంగా ఏదైతే మనం పిహెచ్ వర్కర్లకు ఇస్తున్నామో అదే రకంగా వీళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ కౌన్సిల్ దృష్టికి ఆ ఫైల్ రావాల్సిందిగా కమిషనర్ని కూడా ఆదేశించడం జరిగింది. ప్రణాళికాబద్ధ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా యువతలో నైపుణ్య అభివృద్ధి కీలకమని, ప్రతి మండలంలో స్థానిక పారిశ్రామిక అవసరాలు అభివృద్ధికి దోహదం చేసే వనరులను దృష్టిలో ఉంచుకొని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, జగ్గయ్యపేట, తిరువూరు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికిపూడి శ్రీనివాసరావు హాజరైన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల గుర్తింపు, పరిష్కారానికి చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సమన్వయంతో అమలవుతున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పుస్తకాలు, కార్యక్రమాల అమల్లో లోటుపాట్లను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను పరిచయం చేసేందుకు, దిగుబడులు తద్వారా ఆదాయాలు పెరిగేందుకు దోహదపడే కిసాన్ మేళాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ సూచించారు. 2025-26లో 46,118 మంది రైతుల ద్వారా 21,993 హెక్టార్లను ప్రకృతి సాగులోకి తీసుకొచ్చే లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. సంకోషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ దిశా మీటింగ్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ కొత్త స్కీముల్లో ఏదన్నా మనం పార్టిసిపేట్ చేయాలా, ఎక్కడెక్కడ ఆగున్నాయి, ఎందుకు పెండింగ్ పనులు ఉన్నాయి, వీటిలన్నిటి మీద చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు కానీ, శ్రీరామ్ తాతయ్య గారు కానీ వాళ్ళు కూడా ఇవాళ కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వీటినన్నిటి మీద మినిట్స్ రెడీ చేసుకుని రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్టీఆర్ జిల్లాకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెంట్రల్లో ఇంకేమేమి స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఇంకా ఏ విధంగా ఈ జిల్లాకి తీసుకురావాలి, ఇటువంటివన్నీ కూడా ముందుకు వెళ్తాం. తప్పకుండా అక్కడ ఉన్న సెక్రటరీస్ని కానీ, జాయింట్ సెక్రటరీస్ని కానీ కలిసి ఈ దిశా మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న మినిట్స్ని వారికి సమక్షంలో మరిన్ని నిధులు వచ్చే విధంగా
ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నా. ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాకే మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉనికి కోసం బల ప్రదర్శనలు చేస్తున్నారని, జనం మర్చిపోతారనే ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు, పోలీసులు, నాకు తెలియదు ఎవరు చెప్పారో, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ సభలో ఒకరిని ఒకరు పొగుడుకోవడం తప్ప ఇంకేమీ కనిపించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సుస్థిర అభివృద్ధికి తేడా ఉందని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వార్షికోత్సవ సభను గూర్చి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంది తొలి అడుగు కాదని, వెర్షన్ 4.1 అని వారే చెప్పారన్నారు. 2014 తర్వాత చంద్రబాబు అనుభవం ఆగిపోయిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్లో మన దేశం 109వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సుస్థిర అభివృద్ధికి తేడా ఉందన్నారు. ప్రధాని మోదీ గత సంవత్సర కాలంలో 3 సార్లు మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చారని, 3 సార్లు వచ్చినా ప్రజలకు గుర్తుండే మాట ఒక్కటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటున్నారు. ఒక్కడైనా కార్యరూపం దాల్చిందా అని నిలదీశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. P4 విధానంలో కార్పొరేట్ల దయతో పేదల అభివృద్ధి జరుగుతుందా, ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే వాళ్ళు పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్, దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికలు గెలిపించాలి ఆయన్ని. 2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులు. కాబట్టి కార్యకర్తల, అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి 2047 గురించి ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన, రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు. తొలిగడుగు కాదు, ఇది వర్షన్ 4.1. వాళ్లే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. వైసీపీ సభ్యులు తమకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలివండ్ల బాలస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగర అభివృద్ధి జరుగుతున్నందున అది ఓర్వలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆటోనగర్ ప్రాంతంలోని ఐలాకు మంచినీరు అందించాలన్న కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరంలో మంచినీటి కొరత ఉండదని ప్రతి ఒక్కరూ భావిస్తారని బాలస్వామి తెలిపారు. అలాంటప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతానికి త్రాగునీరు అందించకపోవడం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి ప్రజా ప్రయోజనాల తీర్మానాలతో పాటు మరికొన్ని అంశాలను కౌన్సిల్లో పెట్టినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చ జరగాలని తమకున్న అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాలకపక్షం వినిపించుకోవటం లేదని తెలిపారు. తాగునీరు గతంలో అనేక ఫ్యాక్టరీలకు ఇచ్చాము, అనేక కంపెనీలకు ఇచ్చాము, అనేక సంస్థలకు మనం మంచినీళ్ళు ఇచ్చాము గతంలో. కానీ ఐలావాలకు సంబంధించినటువంటి ఆటో నగర్లో 2500 మంది మంచినీరు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి తిరస్కరించామంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకి విజయవాడ సిటీలో కృష్ణానది మన పక్కనే ఉందని మంచినీళ్ళకి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా మనకి కార్పొరేషన్కి మేము ట్యాక్స్ కడతాము, మాకు మంచినీళ్ళు ఇమ్మంటే కూడా తిరస్కరించారంటే వాళ్ళ యొక్క అహంకారానికి ఇది మూలంగా చెప్పొచ్చు మనం. ఈరోజు అధికారులు చాలా ప్రతిపాదనలు విజయవాడ నగర అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేల సహకారంతో కొన్ని ప్రతిపాదనలు పెడితే వాటన్నిటిని కూడా తిరస్కరించడానికి ఈరోజు దుర్మార్గంగా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు మరి కౌన్సిల్ డిసైడ్ అయి ఉంది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై సభలో చర్చకు ఆస్కారం లేకపోవడం విచారకరమని కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. ఏపీఐఏసీ జామత్ హౌసింగ్ సొసైటీ వారు కార్పొరేషన్కు పన్నులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా తాగునీరు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. తాము తీర్మానం పెట్టగా పాలకపక్షం తమకు ఉన్న మెజారిటీ ఆధారంగా దాన్ని తిరస్కరించిందని, కనీసం ఎందుకు తిరస్కరించారో కూడా వివరణ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. వాళ్ళు అతనికి అతను చేసినటువంటి వాళ్ళ 11 నెలలు 12 నెలలు కార్పొరేషన్లో ఉద్యోగం చేయాల్సినటువంటి వ్యక్తి ఎగ్గొట్టేసి అతను కనీసం కమిషనర్ల ముందు ఇన్ఛార్జి ఎవరైతే వేశారో అతను చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పిలిపిస్తే అతను రాకుండా వాళ్ళు ఏదో ప్రలోభాలకు లోబడి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రలోభాలు ఆశించి ఆ వ్యక్తి ఆశ చూపించేటప్పటికి ఇవాళ మీరు మానవతా దృక్పథంతో అతను రిలాక్సేషన్ ఇస్తే వాళ్ళు విజయవాడ నగరపాలక సంస్థలో అధికారులు అందరూ కూడా రేపొద్దున ఇదే తరహాలో కొనసాగరని యొక్క ఇదే ఉంది. వాళ్ళ ప్రతి ఉద్యోగికి కూడా రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ఆఫ్ సర్వీస్ ఉంది కదా, అవన్నీ కూడా విచిత్రంగా ఇవాళ ఈ కౌన్సిల్లో విచిత్రమైనటువంటి పనులు వారు మరి మెజారిటీ ఉంది కదా అని చెప్పి చేశారు. దీని మీద మేము గట్టిగా లోపల మరి ప్రతిఘటించడం జరిగింది. ఒంటెద్దు పోకడలతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుందని కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపడ్డారు. కౌన్సిల్లో కూటమి నాయకులు తీసుకొచ్చిన అనేక ప్రజా ప్రయోజనమైన ప్రతిపాదనలను తిరస్కరించడం దారుణమని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విజయవాడ నగరంను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం ఏమిటి? మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకొని తీరు స్పష్టంగా చూపుతోందని విజయ్ కుమార్ తెలిపారు. దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలే ఈ రోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే ముమ్మినేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి ఐలా వాళ్ళకి మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు గట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.